దమ్ముంటే బయటికి రండి కాచుకుందాం అని ఛాలెంజ్ విసురుతున్న భాను ప్రతాప్. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమన్నదంటే ఎండలు అయితే వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తుంది. 45 డిగ్రీలు దాటే ఛాన్సెస్ ఉన్నాయని, రాష్ట్రంలో 47 వరకు డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇందుకు గాను మరి భాను ప్రతాపుడు కూడా ఛాలెంజ్ విసురుతున్నాడా అనే విధంగా ఉంది. బయటికి వెళ్ళండి చూసుకుందాం, ఈ ఎండలో మీకెంత దమ్ముందో చూద్దాం అనే విధంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఛాలెంజ్ విసురుతున్నట్టు తెలుస్తుంది. మరి అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని, నీడ పాటన ఉండాలని, చెట్ల కింద సేద తీరాలని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా తాండ్రు జనం చూస్తున్నట్లయితే చల్లటి పానీయాలు తాగుతూ లస్సీ మరియు నింబు పానీ అటువంటివి సేవిస్తూ సేద తీరుతున్నట్లు మనకు తెలుస్తుంది. మరి చిన్నపిల్లలు కూడా చెరువులకు అక్కడికి పోకుండా, గ్రౌండ్లలో ఆడుకోకుండా మరి చెట్ల కింద ఆడుకోవాలని నిపుణులు చెప్తున్నారు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి అదేవిధంగా చూస్తున్నట్లయితే పిల్లలు చెరువుల దగ్గర అక్కడక్కడ వెళ్ళినట్లయితే ఎండకు, వడదెబ్బకు మరి ప్రమాదం చేకూరే అవకాశాలు ఉంటాయి. కనుక తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని తమ పిల్లల పట్ల, మరి ఎండలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొద్దిసేపు నీడలో ఉండి మరి ఉప్పు మరి చక్కెర కలిపిన నీరు తాగాలని లేదా గ్లూకోజ్ తాగాలని వాళ్ళు చెప్తున్నారు. మరి తాండూరులో మరి ఎక్కడ చూసినా కూడా అసలు రోడ్లపై ఎవరు జనం ఎక్కువగా కనిపించడం లేదు. మరి అత్యవసరమైతే తప్ప. మరి అదేవిధంగా చూస్తున్నట్లయితే మరి ఎక్కడెక్కడైతే చల్లటి పానీయాలు అమ్ముతున్నారో అక్కడ మంది గుమిగూడి మరి అటువంటి చల్లటి పానీయాలు సేవిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి అదేవిధంగా నెత్తిపై చలువ కోసం మరి టవాళ్ళు కప్పుకొని, మరి టోపీలు పెట్టుకొని, మరి ఆడవాళ్ళు అయితే కొంగు కప్పుకొని స్కార్ఫ్లు కట్టుకొని మరి తిరుగుతున్నారు. మరి భానుడు ఏ విధంగా ప్రతాపం చూపించబోతున్నాడో మనకు ముందు తెలుస్తుంది. మరి ఎందుకంటే ఈరోజు తర్వాత ఇంకా ఎక్కువ హీట్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి జనం జాగ్రత్త వహించాలని వాళ్ళు చెప్తున్నారు.